ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం సంచలనంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత పొందిన పరిణామం. ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నప్పటికీ ఫైబర్ నెట్ ఎండీతో పాటు కొందరు అధికారుల తీరు పట్ల, పార్టీ అధిష్టానం వ్యవహార శైలి పట్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనందువల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని జీవీ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. తాజా ఘటనను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించడంతో పాటు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయన అదనంగా నిర్వహిస్తున్న ఆర్టీజీఎస్ గ్యాస్ డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫైబర్ నెట్ లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై 3 రోజుల కిందట అధికారులపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో నేతల సిఫార్సుతో నియమితులైన 410 మందిని తొలగించాలని డిసెంబర్లోనే నిర్ణయించినా వారిలో ఒక్కరిని తొలగించలేదని, వారెక్కడ పనిచేస్తున్నారో తెలియకుండానే 1.50 కోట్లు జీతాల కింద చెల్లించారని జీవీ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్, కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని, ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఫైబర్ నెట్ ను మళ్లీ ట్రాక్ లోకి పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆయన ఐఏఎస్ అధికారి ఎండీపై నేరుగా ఆరోపణలు చేయడం మాత్రం కలకలం రేపింది. మరోవైపు జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం టీడీపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. సమస్యను చంద్రబాబు, తెలుగుదేశం నేతలు సరిగ్గా డీల్ చేయలేదన్న అభిప్రాయం గట్టిగా వ్యక్తమవుతోంది. జీవీ రెడ్డి రాజీనామాపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గడిచిన 5 ఏళ్ల కాలంలో టీడీపీ బలోపేతానికి జీవీ రెడ్డి ఎంతగానో కృషి చేశారు. టీవీ డిబేట్లలో, మీడియా సమావేశాల్లో తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి హోదాలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై తన వాయిస్ ను బలంగా వినిపించారు. దీంతో తెలుగుదేశం శ్రేణులకు జీవీ రెడ్డి దగ్గరయ్యారు. తాజాగా ఆయన రాజీనామాతో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం ఈ విషయంలో జీవీ రెడ్డికి మద్దతుగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా కమెంట్లు చేస్తున్నారు. అవినీతి, ఐఏఎస్ల పట్ల అపారమైన కరుణ చూపిస్తున్న చంద్రబాబు నాయుడుకి జీవీ రెడ్డి రూపంలో చర్యలకు ఉపక్రమించిన తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా తన పదవిని తృణప్రాయంగా వదిలి జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ కు పట్టిన చీడను కొంత వదిలించాడని రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.